అంతర్జాతీయ స్థాయికి ధీటుగా ఫలితాలను అందిస్తున్న కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం 25 సంవత్సరాల క్రితం కరీంనగర్లో ప్రారంభమైన మొట్టమొదటి సంతాన సాఫల్య కేంద్రం వివిధ జిల్లాలు, రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి వచ్చిన కొన్ని వేల మంది దంపతులకు సంతాన ప్రాప్తిని కలుగజేసింది ఈ కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతాను మేడం. చాలా హాస్పిటల్ తిరిగినాం, హైదరాబాద్ కూడా పోయినాం, హన్మకొండలో చాలా దిక్కులు తిరిగినాం. కానీ కరీంనగర్ డాక్టర్ పద్మజ మేడం దగ్గరికి వచ్చిన తర్వాతనే ఐవీఎఫ్ ఫస్ట్ సక్సెస్నే ట్విన్స్ అయ్యి సంతోషం మేడం. నేను అసలు చచ్చిపోయేదాకా నేను మర్చిపోను. అస్సలకి చాలా దిక్కులో నాకు కారణం కూడా చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు అవుతుందన్న నమ్మకం కూడా లేకుండే. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు రియల్గా ఎంత సంతోషం ఉన్నదంటే అసలు ఇక మాటలలో చెప్పడానికి కూడా నాకు మాటలు వస్తలేవు. 30 వెళ్ళిపోయినా కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, 55 సంవత్సరాలు ఉన్నా కానీ నాకు కాని ప్రయత్నాలు చేసి నా బతుకు నిలబెట్టింది. నా జీవితాన్ని నిలబెట్టాం మేడం. నువ్వు తెలుసా, మస్తు కష్టంలో ఉంటుంది మేడం. దేవుడు అన్నట్లున్నాను, నాకు నువ్వే దేవత, నాకు అన్ని సర్వం నువ్వే. ఎప్పుడు పెళ్ళి అయ్యి 20 సంవత్సరం అవుతుంది మేడం. బాగా చూపించుకున్నాం. నేను ఎక్కడ సక్సెస్ కాలేదు మేడం, ఇక్కడ సక్సెస్ అయింది మేడం. సంతోషంగా ఉంది మేడం. పిల్లల కోసం అనేక దిక్కలో మందులు వాడానండి. ఎక్కడ నాకు ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా సక్సెస్ అవ్వలేదు. నేను అందరూ పేమెంట్లు వద్దని వదిలేసుకున్న కొన్నాళ్ళకి అంటే 18 అమ్మగారి దగ్గరికి వెళ్తే మనం కొడతారని వెంకట తీసుకొచ్చారండి. తీసుకొస్తే అమ్మగారి దగ్గరికి వచ్చి దేవుడు అమ్మగారు నా ఎంతండి నాకు సంతాన జీవితం కలిగిందండి. 18 అమ్మగారికి నేను జన్మంతా రుణపడి ఉంటానండి. ఈ 25 సంవత్సరాలుగా ఎన్నో రికార్డులు సృష్టించిన డాక్టర్ బూర పద్మజ గారు అంతర్జాతీయంగా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 35 నుండి 40% కాగా ఇక్కడ మాత్రం 70 నుండి 75% సక్సెస్ రేట్నిస్తూ మరో రికార్డుని సృష్టించారు. ఇటీవల ఫిబ్రవరిలో ఐవీఎఫ్ జరిగిన బ్యాచ్కి 75% సక్సెస్ని ఇచ్చి అవధులు లేని వారి ఆనందోత్సవాలతో గోల్డెన్ జూబ్లీ వైపు ప్రయాణిస్తుంది మన కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.